ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నెల్లూరు సిటీలోని మంచి ప్రైమ్ ఏరియాలో మీరు ఉండి ఏమైనా రెంటల్ ఇన్కమ్ వచ్చేటట్టుగా మీరు ఎవరైనా మంచి హౌస్ చూస్తా ఉంటే ఈ రోజు మీకోసం ఎక్సలెంట్ హౌస్ తీసుకొచ్చాను. ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ లో చూడండి. హౌస్ బిల్డింగ్ ఎత్తుంది, అదిరిపోతుంది కదా. లాస్ట్ అంతా సూపర్ గా ఉంటుంది బిల్డింగ్ అయితే. బిల్డింగ్ వివరాల్లోకి వెళ్లే ముందు, మై నేమ్ ఇస్ అఫరోజ్, మీరు చూస్తున్నారు షిలో ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి. ఒకసారి హౌస్ వివరాల్లోకి వెళ్తే, ఇది టోటల్ గా 12.5 అంకణంలో గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK, అట్లాగే సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి 1 BHK కట్టారండి. ఓకేనా. ఇది లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు సిటీలోని నియర్ బై పొదలకూరు రోడ్ అండి. 40 ఫీట్ రోడ్ ఇది. ఓకేనా. ఇది 40 ఫీట్ రోడ్. బైక్ పార్కింగ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. కార్ ఎందుకంటే ఇవ్వలేంది, 40 అడుగుల రోడ్, అంత పెద్ద రోడ్ ఎవరు వాడరు కాబట్టి మీరు షెడ్ వేసుకొని ఈ పక్క కార్ వేసుకోవచ్చు, లేదు. ఆల్రెడీ మీకు సిమెంట్ రోడ్ కూడా శాంక్షన్ అయింది. ఒకసారి ఈ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ అయితే లోపల చూద్దాం, అసలు ఏ విధంగా కట్టారు ఏంది అనేది ఒకసారి చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇది ఇల్లు కట్టిన కొలతలు కూడా 22 వెడల్పు, లోతు 40. ఈ సైడ్ కొలతల్లో 3 ఫ్లోర్ బిల్డింగ్ అయితే కట్టారు. ఒకసారి మీకు లోపల చూపిస్తారండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే లోపలికి ఎంటర్ అయ్యే ముందు స్టీల్ గ్రేడ్ తో గ్రాండ్ లుక్స్ తో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బేస్మెంట్ వచ్చేసి మెయిన్ రోడ్ కి ఒక 4 అడుగులు ఎత్తులో ఉంది బేస్మెంట్ కూడాను. ఇక్కడ వాటర్ కూడా బాగుంటాయి, గ్రౌండ్ వాటర్ చాలా ఓన్ గా అయితే దగ్గర నుండి అయితే నీట్ కట్టించుకున్నారు. దేంట్లో కాంప్రమైజ్ కాలేదండి. ఒకసారి చూడండి. మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీకు గ్రౌండ్ ఫ్లోర్ అయితే నేను చూపించాను, ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నాను. సేమ్ ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా ఉందో అదే విధంగా గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఉంటుంది. ఇక్కడ 100% వాస్తు, ఎక్కువ స్పేస్ ఉంది. పక్కా వాస్తు అయితే ఇల్లు కట్టారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చూద్దాం అనిపిస్తాం. ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చేసాం. చూడండి, ఇదంతా కూడా గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారండి. సేఫ్టీగా ఇచ్చారు బాగా. మనకు చుట్టూ ఇచ్చున్నారు చూడండి. మీకు కావాలంటే గ్లాస్ ఓపెన్ చేసుకోవచ్చు, స్లైడింగ్ చేస్తుంది. బాగా ప్లానింగ్ అయితే ఇచ్చారు. వద్దనుకుంటే ఇటు మూసేసుకోవచ్చు. మీకు గాలి కావాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే మూసేసుకోవచ్చు. అట్లాగే ఇవ్వండి. దాదాపు కూడా టేక్ తో ప్రొవైడ్ చేస్తుంది. ఇదంతా ఒక హాల్. ఇటు బాగా వచ్చింది హాల్ అయితే. అట్లాగే హాల్ వెంటిలేషన్ చూడండి, పెద్ద విండోస్ ప్రొవైడ్ చేశారు. చుట్టూ గ్రానైట్ ప్రొవైడ్ చేసి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా ఈ హాల్లో 2 పెద్ద విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. హాల్ కూడా వస్తుంది బాగుంది పొడుగుగాను. అట్లాగే టీవీ సంబంధించిన కబోర్డ్ ఇప్పించారండి, టీవీ యూనిట్. అట్లాగే మీకు టీవీ కూడా చూడండి, సింపుల్ గా ఇచ్చారు, చాలా బాగుంది. గ్రాండ్ తో మీకు 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్ రూమ్. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. బెడ్రూమ్ అయితే మీకు మరీ అంత చిన్నది కాదంటే బాగా ఉంది. మీకు 6 into 6 మంచం పడుతుంది. ఇంకా కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది. విండో ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అట్లాగే ఇక్కడ అపోజిట్ ఉన్నాయండి, కానీ వుడ్ వర్క్ మాత్రం మీరు చేయించుకోవాలి. ఇక్కడ కూడా విండో ప్రొవైడ్ చేశారు. చూడండి, బాత్రూమ్ కూడా కొంచెం స్పేసెస్ గానే ఉంది, ఇబ్బంది అయితే లేదు. ఓకేనా. ఇక్కడ వాడిన ప్రతిదీ కూడా బాత్రూమ్ లో ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా మంచి కంపెనీ అయితే వాడుతున్నారు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. పైన ఎట్లా ఉన్నదో గ్రౌండ్ ఫ్లోర్ కూడా అదే విధంగా కొంచెం మార్పు. ఇది చిల్డ్రన్ బెడ్. ఇది కొంచెం స్మాల్ సైజ్ అయితే ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది యూని ప్రొవైడ్ చేశారు, విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇదండి స్మాల్ సైజ్ లో ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ కూడాను. కబోర్డ్ ఉన్నాయి, వుడ్ మీరు చేయించుకోవాలి. ఇది కిచెన్. అది పూజింగ్ అది అంటే సపరేట్ గా ఇవ్వలేదని ఈ విధంగా ఇక్కడ కబోర్డ్ ఇచ్చి ఈ విధంగా ఇచ్చారు పూజింగ్ అది అయితే. ఇది కిచెన్ అండి. చూడండి, కిచెన్ కూడా సింపుల్ సైజ్ లో చాలా సుందరంగా ఉంది. ఓకేనా. విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. ఇది వచ్చేసి గ్రానైట్ తో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మా ఈ ఇల్లు వెస్ట్ ఫేసింగ్ కాబట్టి వాస్తు ప్రకారంగా ఈస్ట్ డోర్స్ పెట్టారు. ఇక్కడ ఆవును బాగా ఉంది. గెస్ట్లు వచ్చినప్పుడు ఈ బాత్రూమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బాత్రూమ్ అయితే పెట్టారండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అదే విధంగా సెకండ్ ఫ్లోర్ చూపిస్తాను. 1 BHK.
ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ చేసాం. సెకండ్ ఫ్లోర్ లో కూడా చూడండి, ఇక్కడ కూడా మనకు స్లైడింగ్ ఇచ్చేసారు మొత్తం కూడా ఏపీవీసీ కిటికీలు గ్లాస్ తో. అట్లాగే ఇది 1 BHK అండి. ఇది చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. ఇది సింపుల్ సైజ్ లో హాల్ ఇచ్చారు, పెద్ద విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బాగుంది బెడ్రూమ్ చూడండి. అది ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ బాగా బాగుంది, బాగుంది. విండో ప్రొవైడ్ చేశాడు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఒకసారి చూడండి, అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి. మీరు సింపుల్ గా మీడియం సైజ్ లో ఉంది, బాగానే ఉంది. అట్లాగే కిచెన్ అండి. ఇక్కడ కిచెన్ కూడా చూడండి, సింపుల్ సైజ్ లో వచ్చింది కిచెన్. ఓకేనా, ఇది టాప్ ఫ్లోర్ కాబట్టి ఇటువంటి ఇక్కడ అయితే ఈ తూర్పు పక్క అంతా కూడా మనకు బాగా ఓపెన్ ప్లేస్ అయితే పెట్టారండి. చూడండి, చాలా ఎక్సలెంట్ గా కట్టి ఈ షెడ్ కూడా వేశారు ఇక్కడ. చూడండి, వర్షం పడినప్పుడు ఏం ఇబ్బంది లేకుండా ఈ షెడ్ వేశారు. అట్లాగే ఇక్కడ ఐరన్ తో మిస్ కూడా ప్రొవైడ్ చేశారు పైకి. ఇది నేర్తే మీకు ఓపెన్ అయిపోయిందండి డోర్. చూసారు కదా, ఇక్కడ అంతా కూడా మీరు ప్రశాంతంగా ఉండాలంటే ఇక్కడ టాప్ ఫ్లోర్ లో ఉండొచ్చు, ఇబ్బంది అయితే లేదు. ప్లస్ ఈ మొత్తం హౌస్ అయితే మీ వీడియో కన్నా డైరెక్ట్ గా వచ్చి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 85 లక్షలు చెప్పి 83 లక్షలకి ఇస్తా అంటున్నారు. మీరు ఇల్లు చూడాలంటే మీకు నచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా ఓనర్ కూర్చొని ఎంత వరకు మనము తగ్గేదానికి పాసిబుల్ ఉందో అంతవరకు తగ్గించేది మీకు ఇప్పిస్తాను ఖచ్చితంగా. మీకు లొకేషన్ పరంగా అంతా కూడా బాగుంటుంది. పక్కా లోన్ వచ్చే ప్రాపర్టీ, డాక్యుమెంట్స్ అని పక్కా క్లియర్ గా నీకు ఎదురుగా లోన్ వచ్చి పని లేదు. అలాగే మీకోసం మరొక మంచి ప్రాపర్టీతో ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.